దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల పుస్తకము 4వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రియ దేవుని బిడ్డలారా, మిట్ట మధ్యాహ్నము సూర్యుని యొక్క తేజస్సు వెలుగు ఎంత ప్రకాశమానంగా ఉంటుందో మనకందరికీ తెలుసు. అలాగనే నీతిమంతుల మార్గాన్ని ఆ రీతిగా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. నీతిగా జీవించినప్పుడు వారి యొక్క జీవితము అనేకులకు మాదిరికరంగా ఉండినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మి బాప్తిసం పొంది ఆయన వెంబడిస్తున్న ప్రతి వారును కూడా నీతిమంతులు. యథార్థముగా, భక్తిగా, పరిశుద్ధముగా బ్రతుకుచు యేసుక్రీస్తు అడుగుజాడలో ఎవరైతే నడిపించబడతారో వారు నీతిమంతులు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన బ్రతుకులను తేజరిల్లినట్లుగా అంటే వర్ధిల్లింప చేస్తాడు. ఎంతగా వర్ధిల్లింప చేస్తాడు? అనేకులు చూసినట్లుగా, అనేకులకు మాదిరికరముగా మనము జీవించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన పితరుడైన దావీదుని గురించి రాయబడి ఉంటుంది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను అనే మాట మనం గమనిస్తాము. దావీదు నీతిమంతుడు. ఆ నీతిమంతుని యొక్క జీవితాన్ని దేవుడు వర్ధిల్లింప చేశాడు, తేజరిల్ల చేశాడు. ఎంతగా అంటే అనేకులకు మాదిరికరంగా జీవించినట్లుగా ఆశీర్వదించి ఉన్నారు. యూదులను పరిపాలన చేసిన రాజులు దేవునికి అనుకూలంగా పరిపాలన చేసినప్పుడు వారి గురించి చెప్పబడిన మాట, తన పితరుడైన దావీదు వలె యథార్థంగా ప్రవర్తించను అనే మాట రాయబడి ఉంటుంది కొందరి గురించి. అంటే అనేకులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు దావీదునకు అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీ బ్రతుకుల్లో ఒకవేళ ఇప్పుడు చీకటి అలుముకున్నట్లుగా వెలుగు లేక ఒకవేళ కన్యలతో నడిపించబడుతూ ఉన్నావేమో, వెలుగును దేవుని జీవితంలో అనుగ్రహించి నువ్వు ప్రకాశించినట్లుగా అంతకంతకు తేజరిల్లినట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. కనుక మన బ్రతుకు దినములన్నిట నీతిమంతులముగా జీవించి దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రీతికరముగా మనం జీవించినప్పుడు మన బ్రతుకులను దేవుడు తేజరిల్లు చేయునుగాక. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, పట్ట పగలు వేకువ వెలుగు తేజరిల్లినట్లుగా మా బ్రతుకులను వర్ధిల్లింప చేస్తాను అని, తేజరిల్లు చేస్తానని మీరు మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆ రీతిగా ఆశీర్వదించి మహిమను పొందమని, ఈ దినమంతా మీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.